బిగ్ టీవీ కథనాలపై రంగనాయక్ సాగర్ ఏఈ ఖాజా స్పందించారు. 2016లో భూసేకరణ చేశామని, ఆ సమయానికి నాటి మంత్రి హరీష్ రావుకు అక్కడ భూములు లేవని గుర్తు చేశారు. ఆయన రిసార్టుకు భూములను అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇచ్చారని చెప్పారు. అది పూర్తిగా కలెక్టర్ నిర్ణయమని, మాప్కు అప్పగించిన పనిని మాత్రమే చేశామని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములను కుల సంఘాలకు అప్పగించడం కూడా సరైంది కాదని అన్నారు. రంగనాయక్ సాగర్ ఏఈ ఖాజా ప్రభుత్వం విచారణ జరిపితే సహకరిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు ఏఈ ఖాజా మొయినుద్దీన్ ప్రస్తుతం ఉన్నారు. సో రంగనాయక్ సాగర్ దగ్గర బిగ్ టీవీ ఒక ఇష్యూ చేపట్టింది. చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా హరీష్ రావు లాక్కున్నాడు, ఖాజా మొయినుద్దీనే దానికి ప్రధాన పాత్రధారని వాళ్ళ ఆరోపణ. అసలు దానిలో ఏం వాస్తవం లేదు. అంతా 2016లో భూసేకరణ చేసినాము, భూసేకరణ ప్రకారంగా భూములు తీసుకున్నాం అంతే. దాని తర్వాత ఇక అక్కడ వేరే లావాదేవీలు మనకు తెలియదు అన్న, అంటే ప్రైవేట్ లావాదేవీలు. అంటే మాజీ మంత్రి హరీష్ రావుకి 12 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా లభ్యమైంది అంటే, భూములు నా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వయ్యా ప్రాజెక్టు పేరు మీద మార్చి తదుపరి హరీష్ రావు పేరు మీద మార్చడం, అంటే ఇలాంటి అంశాలని ఎందుకు పట్టించుకోలేదు అధికారులు? అట్లేం లేదు. 2016లో ఎంత భూసేకరణ చేసినామో, ఎంత నోటిఫికేషన్ వచ్చి అంత భూసేకరణ చేసుకున్నాం. మిగతా అంతా మేము వదిలేసినాం. ప్రైవేట్ వ్యక్తుల భూములు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ అబౌట్ దట్. అంతే. కుల సంఘాలకు కూడా పట్టా భూములు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అదొకటి మన ఆలోచన లేదు. రైతులు అరగాలం పండించే రైతులు కుల సంఘాలకి భూములు ఇవ్వడం వల్ల నష్టపోతారు కదా. యాజ్ ఏ అసిస్టెంట్ ఇంజనీర్గా మీరు కూడా ఒక బాధ్యత గల అధికారి, పై వాళ్ళు కూడా మంత్రికి కూడా చెప్పే బాధ్యత మీకుంది. వాస్తవంగా కుల సంఘాలకని ఇచ్చుడు కూడా మనం ఎక్కడైతే డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎక్కడ ఇవ్వలే. మేము ఎక్కడ కూడా రిసార్ట్ల నిర్మాణం సుడాకి ఇచ్చిన జాగాలు అంటే మనది కాదు, గవర్నమెంట్ పాలసీ. అప్పుడున్న కలెక్టర్ గారు అలినేషన్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు సుడాకు. 10 acres చేంజ్ ఏమో ఇచ్చారు. అప్పుడు భూసేకరణ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ భూములే. అప్పుడు ఆర్డర్ ప్రకారంగా ఆర్డర్ ఉంది, ఎలినేషన్ ఆర్డర్ ఇచ్చారు, మాకు కూడా ఇచ్చారు. అప్పుడు కలెక్టర్కి ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ పంపించి మేము చేసిన భూసేకరణ వాళ్ళకు ల్యాండ్ అప్పచెప్పాము. మ్యాన్ మేడ్ రిజర్వాయర్ కదా ఇదంతా. ఇప్పుడు ఒక మనిషి సృష్టి అది. ఏదంటే ఒక చెరువుని తవ్వడము, చెరువుని పెద్దగా చేయడం కాదు కదా. ఇప్పుడు ప్రజల నుంచి భూములు తీసుకుంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయడం అనేది కనీస విధి, ప్రభుత్వాల విధి. ప్రభుత్వాల పాలసీలు ప్రభుత్వాలు కానీ మా లెవెల్ కాదు అంతా. అది మాకు ఇచ్చిన డ్యూటీలు మనం పూర్తి చేయడం మా జిమ్మేదారి. అంటే మంత్రి గారి పాలసీలనే మీరు అమలు చేశారనేది మీ పైన ఆరోపణ. మంత్రి గారి పాలసీ కావచ్చు, అప్పుడు గవర్నమెంట్ పాలసీ కావచ్చు, డిపార్ట్మెంట్ పాలసీ కావచ్చు, మాకు ఏ పని అప్పచెప్తే ఆ పని నిర్దేశంగా పని చేస్తాం. దట్స్ ఆల్. అంటే ఎందుకని వాళ్ళకు భూసేకరణ రైతుల భూమిని తీసుకున్నారు కదా భూసేకరణ పేరిట, ఎందుకని వాళ్ళ కనీస ధరను ఎందుకు కేటాయించలేకపోయింది? అధికారులుగా మీరు అక్కడ జరుగుతున్న భూమి ఇంత ధర ఉంటుందని చెప్పలేకపోయారా? 2014లో ఎప్పుడైతే నోటిఫికేషన్ అయిందో అప్పుడు 6,50,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడు లెక్క ప్రకారంగా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి కాన్సెంట్ తీసుకుని ఇచ్చారు. కొంతమంది భూములకు 10 లక్షలు కూడా అడిగారు. ఆ భూములకు 10 లక్షలు చెల్లించకుండా కూడా నీళ్లను డైరెక్ట్గా పారించారనేది కొంతమంది రైతులు చెప్తున్నారు. అట్లేం లేదన్న, ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి కోట్ల మేము అవార్డు ఎవరైతే భూమి మీద నిరాకరించారో వాళ్ళను కోట్ల 677 కింద లేకపోతే యాక్ట్ కింద కోట్లు వేసేసి మేము భూసేకరణకు పోయాం. కానీ మేము ఎక్కడ కూడా పట్టభూమిలో ఎక్కడ కాలు పెట్టలేదు అసలు. అంటే కేవలం హరీష్ రావు కనుసన్నల్లోనే ప్రాజెక్టు మొత్తం భూసేకరణ జరిగింది. బీఆర్ఎస్ నాయకులకు, నేతలకు, హరీష్ రావు అనుచరులకే వాళ్ళ భూములను కాపాడారు, మిగతా పేద మధ్యతరగతి భూములను లాక్కున్నారనేది రైతులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. మేము భూసేకరణ చేసినప్పుడైతే హరీష్ రావు అక్కడ లేడన్నా. మాకు ఎక్కడ కూడా మంత్రి స్థానికంగా మంత్రి కదా, రాష్ట్రానికి మంత్రి, సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే. అదే మేము భూసేకరణ చేసినప్పుడు అక్కడ అందరు ఫార్మర్సే. అక్కడ హరీష్ రావు లేనప్పుడు ఆయన పేరు మీద ఎక్కడ భూమి లేదప్పుడు అక్కడ. హరీష్ రావు అనే ఇప్పుడు మంత్రి అప్పుడు వస్తుంటే అధికారులు గజగజ వణికేవారు. అసలు ప్రజలు అనే వాళ్ళు కనీసం అడిగే పరిస్థితి లేదని అంటే మేము చెప్పడం కాదు, స్థానికంగా కూడా రైతులే ఆరోపణ. అట్లేం లేదన్న, అప్పుడు మేము బాగా వర్కహాలిక్గా పనిచేసాము. నేనే కాదు, నా సొంటోళ్ళు 25 మంది ఇంజనీర్స్ ఉంటారు, ఏడబ్ల్యూలు. అందరము ఒక్కొక్క మండలానికి ఒక ఏఈని ఇన్ఛార్జ్ ఇచ్చేసి, అప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రతి డిపార్ట్మెంట్ భూసేకరణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యేది కాదు. కానీ ఇక్కడ తొందరగా పని జరగాలని డిపార్ట్మెంట్కు తెలిసిన విషయాలు, అంటే సపోజ్ ఒక స్ట్రక్చర్ తొందరగా కట్టాలి అంటే ఈ భూమి తొందరగా కావాలి, ఎంత ఏరియా కావాలి, దాని మార్కింగ్ ప్రకారం చేసుకొని అక్కడ ఉన్న రైతులను భుజగించుకొని ముందుకు పోయి ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది 6 months టైం పడుతుంది, 8 months టైం పడుతుంది. ఆ విధంగా ముందుకు పోయినాం. కానీ ఎక్కడ కూడా వర్కాలిక్ బాగా హ్యాపీ నేచర్గానే పనిచేసాం. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ బిగ్ టీవీతో మాట్లాడారు. అంటే ఈ ఇష్యూలో కొంత
అక్రమాలు జరిగాయన్న మాట వాస్తవం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారన్న ఆరోపణ ఉంది. మేము విచారణ చేస్తామనేది మంత్రి చెప్తున్నారు. అంటే అప్పుడున్న సార్ ఎక్కడ కూడా రైతుల నుంచి బలవంతంగా లాక్కునేది ఎక్కడ లేదు. మొత్తము 4-5 నోటిఫికేషన్లు ప్రకారంగా ఫస్ట్ రిజర్వాయర్ 0.8 టీఎంసీ ఉండే, దాని తర్వాత 1.5 చేసిరు. ఇప్పుడు ఎన్ని టీఎంసీలు? ఇప్పుడు 3.1 టీఎంసీ అనుకోండి. 3 టీఎంసీ 3.1 యాక్చువల్లీ 3 టీఎంసీ అని చెప్తారు. 3 టీఎంసీ రిజర్వాయర్ ఇప్పుడు పెదకోడూరు, రామంచ, చందలాపూరు, లింగారెడ్డిపల్లి 4 గ్రామాలు. ఎన్ని ఎకరాలు అంటే 2217 ఎకరాలు చెప్పారు కదా మీరు. సో ఎంతమంది రైతుల నుంచి భూసేకరణ చేశారు? దాదాపు రైతులు ఒక 750 to 800 రైతులు ఉంటారు. అందరికి సమన్యాయం జరిగిందా? అంటే గవర్నమెంట్ ఏ విధంగా అప్పుడు డిసైడ్ చేశారో ఆ విధంగా అందరూ ఇప్పుడు అంటే అప్పుడు ఉన్న కలెక్టర్లు రేట్స్ ప్రకారంగా అప్పుడు ఇచ్చారు. దాని ప్రకారంగా వాళ్ళకు చెక్లు ఇచ్చాం. అదే విధంగా ముందు గత మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఈ వ్యవహారానికి అంత మూలకారకుడని ఆరోపణ. వ్యవహారం ఈ కలెక్టర్ అని కాదు కానీ అన్ని ప్రతి దగ్గర సిరిసిల్లాలో పనిచేసినప్పుడు ఇక్కడ కూడా అంత దగ్గర పనిచేసారు. అప్పుడు ఎట్లా గవర్నమెంట్ పాలసీ ఎట్లుంటే ఆ విధంగా పనిచేసాము. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భూసేకరణ తాము కరెక్టే చేసామని చెప్పి ఏఈ ఖాజా మొయినుద్దీన్ చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా సహకరిస్తాం, అందులో లోపాలు ఏమైనా ఉంటే కూడా విచారణలో తాము చెప్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. విత్ కెమెరామెన్ చైతన్య, సంతోష్, నగేష్, బిగ్ టీవీ, సిద్దిపేట.